స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ధన్యతను భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వాక్యాన్ని వింటూ మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ సహకరిస్తూ ఈ కార్యక్రమాలను నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు కూడా ముందుగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈరోజు మనం దేవుని వాక్యం, దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ముందుగా మీకు చెప్పాను, గత వారంలో చెప్పిందే ఈ 2 వారాలు ఇదే కార్యక్రమం చెప్తామన్నా. అదేంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు మన థీమ్. ఇది యేసు అందరినీ ఎరిగినవాడు. ఇది మన సబ్జెక్టు. ఎరిగినవాడో కాదో గత నెలలో, గత వారంలో నతనయేలు అనే వ్యక్తి గురించి తెచ్చుకున్నాం. మళ్ళీ అదే మనం చదువుకున్నాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడను మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. పలానా ఆయన ఇలాగా, పలానా ఆయన అలాగండి, ఆయన ఎంత మంచోడండి, ఆయన ఎంత ఎలాటోడని ఎవరు యేసు ప్రభు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనుషులందరి గురించి ఆయనకు తెలుసు. వాళ్ళ జీవిత విధానం తెలుసు, వాళ్ళ హృదయ తలంపులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, జీవిత విధానం అంతా కూడా ఎరిగినవాడు కనుక మనం ఎవరు యేసయ్య దగ్గరికి ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు వారి గురించి చెప్పక్కర్లేదు. యేసయ్యే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు ఎవరో చెప్తారు, మంచోడైతే మంచోడు, చెడ్డోడైతే చెడ్డోడని. ప్రభు ఎరిగిన కాబట్టి ఆ పేర్లతో గత వారం చెప్పాం. జక్కయ్య అయితే పేరుతో కూడా పిలిచి ఎక్కడున్నాడో కూడా పిలిచి ఇంటి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి రక్షణ పొందాడు. అలాగే గత వారంలో కూడా నతనయేలు గురించి నేర్చుకున్నప్పుడు అతడు ఇంకా దూరమున ఉండగానే ప్రభు మరి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిది ఏ కపటం లేదని మాట్లాడేటప్పటికి వెంటనే నతనయేలు అతను ముందైతే నజరేతులో మంచిది ఏదైనా వస్తుందా అన్నాడు అనుకున్నవాడు వెంటనే నువ్వు నిజముగా దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని కన్ఫెషన్ అయ్యి ఒప్పుకొని రక్షణ పొంది మరి దేవుని కార్యాలు చూసి పరలోకం వెళ్ళాడని గత వారం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన మనందరిని ఎరిగినవాడు, మన ఆంతర్యమును ఎరిగినవాడు. మన గురించి మనం తెలుసుకోవటం కాదు, మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనతో మాట్లాడి మన పరిస్థితిని అంతా కూడా చెప్పి మనల్ని రక్షణలోకి నడిపించే దేవుడే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆయనే మెస్సయ్య క్రీస్తు. మరి ఈరోజు ఇంకొక ఎరిగినవాడు కనుక ఎలాగ ఎరుగుదని ఇంకొక సబ్జెక్టు మనం నేర్చుకుందాం. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. యేసు ఆమెను ఎలాగ ఎరిగాడు, ఆమెతో ఎలా మాట్లాడాడో, ఆమె ఏ విధంగా తెలుసుకుని రక్షణ పొందిందో ఇది కూడా మనం చాలా చక్కగా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంటుందంటే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యాక్చువల్గా యూదులు సమరయ గుండా వెళ్ళరు. అవతల కింద యోదయ ఉంది, మధ్యలో సమరయ, తర్వాత ఇక్కడ గలిలీ ఉంది. అయితే వాళ్ళు పక్కదారి వెళ్ళిపోతారు, ఆ మార్గం గుండా వెళ్ళరు. కానీ యేసయ్య సమరయ మార్గం గుండా వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఈ సమరయ స్త్రీని రక్షించుడు కొరకు, ఒక స్త్రీని రక్షించుడు కొరకు ఆయన అన్నీ వదిలిపెట్టి అన్నిటిని విసర్జించి ఆయన వెళ్ళాడు. చూడండి, సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారని ఒక ఊరికి వచ్చింది. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండేను. సో యాకోబు బావి ఉంది, యాకోబు వెళ్ళను ఇప్పుడు కూడా ఉందంటే వెళ్ళిన వాళ్ళు చూసి వస్తారు. అయితే రాళ్లతో వెళ్ళిన వాళ్ళల్లో ఒక రాయటం వల్ల రాళ్లతో నిండిపోయి ఉంది. సో ఆ రోజుల్లో అదే పెద్ద నుయ్యిగా అప్పుడు ఎక్కువగా వాడబడే నుయ్యిగా ఉంది.
అప్పటికి ఇంచుమించు 12 గంటలు సమయం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగాను. బహుశా ఆయనకి దాహం వేసి ఉండొచ్చు, లేకపోతే ఆమె దాహాన్ని తీర్చడానికి, ఆమె రక్షణలోకి రావడానికి మొత్తం మీద ఆయన వచ్చారు. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగితే ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునికి ఇమ్మని ఎలాగడుగుతున్నా అతనితో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. జరా యూదుడని ఆమె అనుకుంటుంది. ఈ రోజున యేసు ప్రభు కూడా ఏదో దేశస్థుడని, అమెరికా వాళ్ళ దేవుడని, లేకపోతే ఇస్రాయేల్ దేశస్థుడని, ఎవరాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్లో యూదులు జూవిష్ మనుషుడని అనుకుంటున్నారు. కానీ అంటే ఎవరైనా ఇప్పుడు మనం ప్రభు దగ్గర రాకముందు, యేసు తెలియకముందు మనం ఏవో అనుకుంటున్నామండి యేసుని గురించి. యోసేపు కుమారుడు అన్నారు వాళ్ళు, ఇతను యోసేపు కుమారుడు కదా అనుకున్నారు. అలాగా రకరకాలుగా యేసుని గురించి భావిస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా భావించినా పర్వాలేదు, కానీ యేసు దగ్గరికి వస్తేనే ఆయన ఎవరో తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఈమె యూదుడని తెలిసి ఈమెకి యూదుడు అనుకుంటుంది అంతే. యేసు ఎవరో ఆమెకు తెలియదు. ఇంకా అప్పటికి ఇంకా యూదుడని అనుకుంటుంది. ఆ డ్రెస్సు, ఆ విధానం అంతా చూసిన యూదుడు. కాబట్టి మేమైతే సమరయులు, నన్ను దాహమునికిమ్మని ఎలాగడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నీళ్ళు వీళ్ళు తాగరు, వీళ్ళ నీళ్ళు అసలు అంటుకోరు. వాళ్ళు యూదులు ఎవరో సమరయుల్ని ముట్టుకోవటం కానీ నీళ్ళు తాగటం కానీ ఏమి ఉండదు. అలాంటి దీన్ని నీళ్లు కడుగుతున్నాడు అని కొంచెం ఆమె చాలా కొంచెం రిలీజియస్, ఆ విషయంలో చాలా తెలివైంది కనుక ఆమె అడిగింది, ఏంటి నీళ్ళు అడుగుతున్నావేంటి? మా నీళ్ళు మీరు తాగరు, మమ్మల్ని ముట్టుకోరు, మమ్మల్ని చేయరు, కానీ నువ్వు యూదుడు అయ్యిండి నాకు దాహమునికేమని అడుగుతున్నావు, ఆయన అడుగుతున్నాడు వచ్చి అని ఆమె అడిగింది. ఎలాగనగా యూదులు ఇదే ఇందాక చెప్పింది, యూదులు సమరయులతో సాంగత్యం, వాళ్ళకు భోజనం తినరు, వాళ్ళు కూర్చున్న కాడ కూర్చోరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళు అంటే గెట్టకుండా ఉంటారు. ఇప్పుడు ఇది అంటరాని వాళ్ళలాగా ఉంటారనమాట. అయితే అందుకు యేసు చూసారా, అందుకు యేసు నాకు దాహమునికేమని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చిన నామతో చెప్పాను. హల్లెలూయా. గొప్ప సత్యాన్ని ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారండి. ఆమె దాహమునికేమని అడిగితే యూదుడు నీవు అంటున్నందుకు యేసయ్యమ్మ నీవు దేవుని వరమును నీకు దాహమునికేమని అడుగుచున్నావు అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చును. హల్లెలూయా. సరే, యేసయ్య జీవజలములు ఇచ్చేవాడు, యేసయ్య పరిశుద్ధాత్మని ఇచ్చేవాడు, అభిషేకించేవాడు, ఆత్మీయ జీవితాన్ని ఇచ్చేవాడు, పరలోకమునిచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. యూదుడు కాదు, ఆయన దేవుని వరం. ఆయన్ని అడిగితే జీవజాలు, నీవు నన్ను అడిగినట్లయితే నీవెవరో దేవుని వరమునగా నీకు దాహమునికిమ్మని అడుగుచున్నవాడు ఎవడు అది నువ్వు ఎరిగి ఉంటే, సరే ఎరుగుదువా ఈవేళ యేసు ఎవరో మనకు తెలుసా? ఆయన రక్షకుడని, దేవుడని, దేవుని కుమారుడని, ఇశ్రాయేలు రాజని, ప్రభు అని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నువ్వు ఎరుగుదువా? ఎరిగితే నీవు ఆయనను అడుగుదువు. సరే, ఎరుగుని వాళ్ళు మనం ఏం చేస్తాం? అడుగుతాం, ప్రార్థన చేస్తాం, ఆత్మ కొరకు అడుగుతాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మనకున్న అవసరాల నిమిత్తం ఆయన అడుగుతాం, బాధల నిమిత్తం అడుగుతాం. ఎందుకంటే ప్రార్థన అనేది చేస్తావని అర్థం. నువ్వు యేసయ్యను ఎరిగితే ఖచ్చితంగా నువ్వు ఆయన ప్రార్థించే బిడ్డగా నువ్వు అవుతావు. నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలములు ఇస్తాడు. హల్లెలూయా. బిడ్డలారా, యేసు కేవలం మనకు రక్షణ ఇచ్చేవాడే కాదు, స్వస్థపరిచే వైద్యుడే కాదు, ఆయన మనకి చక్కటి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. అయ్యే జీవజలముల అనుభవం, ఆత్మీయ అనుభవం ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. జీవజలములు ఇస్తానన్నప్పటికీ ఈవిడేమంటుందంటే జీవజలములు అంటే అప్పటికి ఇంకా మరి ఆమెకి తెలియదు కదా ఈ జీవజలం అంటే. అయ్యా
అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలం నీకు ఎలాగూ దొరుకును అంటే ఎక్కడో ఆ నీళ్లు అంటే జీవజలం అంటే ఆ నీళ్ళు అనుకుంటుంది. మామూలుగా సెక్యులర్ కనబడే నీళ్ళు అనుకుంటుంది, లోకరీతి కనబడే నూతులో నీళ్ళు లాంటివి అనుకుంటుంది. చేదుకుంటే నీ దగ్గర ఏం చేదలేదు, నీకు ఎలా దొరుకును అని చెప్పి ఈ నీళ్లు తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అని యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అప్పుడు ఈ యాకోబు తవ్వాడు అప్పుడు ఈ నుయ్య. అప్పటి నుంచి ఈ నూతి నీళ్ళు మేము, మా పశువులు, మా మరి కుమారులు అందరం అప్పటి నుంచి నీళ్లు త్రాగుతూనే ఉన్నాం. ఆయన కంటే గొప్పోడు అని నువ్వు జీవజలం ఇస్తానన్నావు. సరే, చాలా గొప్ప ప్రశ్నలు వేస్తుంది, చాలా విషయాలు ఏసై ఎరుగక ఏసైను ఎన్నో ప్రశ్నలు వేసింది. అన్ని ప్రశ్నలకు ఏసయ్య సమాధానం ఇచ్చాడు. అప్పుడు తెలుసుకున్న తర్వాత తెలుసుకుని ఆమె ఆయన రక్షకుడు అని తర్వాత చూడండి, ఇందులో మనం చూస్తున్నాం. చూడండి, అందుకు గొప్పవాడవా అన్నాడు. గొప్పవాడవా అంటే యాకోబే గొప్పవాడు అనుకుంటుంది. ఆ నీళ్ళు ఇచ్చినంత పెద్ద బావి తవ్వించి ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తరిగినా సరే ఇవి తగ్గట్లేదు, ఇది తరగట్లేదు. ఇప్పటికీ మేము మా పశువులు కుమార్ తాగుతున్నాం అని చెప్తుంది. అయితే నీళ్ళు అనుకున్నాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొను, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గుగా ఉండేనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. గొప్ప సత్యాన్ని ప్రభువు చెప్తున్నాడు. అమ్మా, ఈ నీళ్లు త్రాగేవాడు మరలా దప్పుకుంటాడు. పొద్దుడు తాగితే సాయంత్రం తాగిపోతుంది, అంతమానం తాగవలసింది. వేసవికాలం వస్తే మరీ తాగవలసింది. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. సరే, గత వారంలో చెప్పుకున్నాం, మనం ప్రభువుని నమ్మటం వల్ల నిత్య జీవం అనేది దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఆత్మీయ జీవితాన్ని మనం సంపాదించుకొని నప్పుడే పరలోకం దొరుకుతుంది మనకు. అదే వాడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరుకోవడంటే, పరలోక రాజ్యం చేరాలంటే న్యూ బోర్న్ అగైన్ అనుభవం కావాలి. తిరిగి జన్మించిన వాడుగా పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మీయ జీవితాన్ని జీవించే బిడ్డగా ఉన్నప్పుడే పరలోకం మనం చేరతాం. కాబట్టి ఈ దప్పికొనడు, అంతేకాదు నేనిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది. ఎప్పుడు ఊరతానే ఉంటాయండి. ఇది బబ్లింగ్ అంటే ఊరతా ఉంటాయంట. ఆ నూతిలో నీరు చూడండి ఎలాగ, ఈ నీళ్ళు ఎలాగ ఊరుతున్నాయో. అమ్మ, ఈ నూతిలో నీళ్లు మంచి బొగ్గ వచ్చి నీళ్లు ఊరుతున్నాయి. అలాగే వాని కడుపులో నుండి నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పారు. నీటి బుగ్గగా ఉంటుందని చెప్పారు. సరే, అంటే ఆ జీవజలం ఉంది. కాబట్టి ఆ జీవజలాల గురించి ఆమెకు ప్రభు చక్కగా చెప్పారు. అలాగే ఆయన ఇచ్చే ఆత్మీయ జీవితం గురించి అన్నమాట. ఇంతకీ ఆయన చెప్తా, ఆమెకు స్వస్థత కావదు, ఆమె రక్షణ పొంది ఆత్మీయ జీవితాన్ని పొందుకొని పరలోకం వెళ్ళాలని ప్రభు చెప్తూ ఉన్నారు. అక్కడ హీలింగ్ అనేది కాదు, ఆవిడకి రక్షణ ఆత్మీయ జీవితం గురించి చెప్తున్నారు. అలాగే యోహాను 7:37 కూడా ప్రభు పిలుస్తున్నాడు దప్పికొన్న వాళ్ళని అందరినీ కూడా. ఆ పండుగలో 7:37 ఆ పండుగలో మహాదినమైన అంచెదినమైన యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవాలి. సరే, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాడు కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. అప్పటికింకా పరిశుద్ధాత్మ భూమి మీదకి రాలేదు. ఎందుకంటే ఆయన ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, సిలువ వేయబడలేదు. సిలువ వేయబడాలి, పరలోకం మళ్ళీ తిరిగి లేచి 40 రోజులు ఈ భూమి మీద కనబడి ఆరోహణమైన తరువాత 10 దినాలకి పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి విశ్వసించిన వారు అందరూ ఆత్మను పొందుకోవాలి, రక్షణ పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, మంచి ఆత్మీయ జీవితాన్ని పొందుకుంటారు. అదే జీవజల అనుభవం, ఆత్మ నింపుదల అన్నమాట. అందుకంటే పొందబో ఆత్మను గురించి ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ కూడా
ఆ జీవజలాల గురించి ఎందుకు సమరయ స్త్రీతో చెప్తున్నారంటే పొందబోయే ఆత్మను గురించి, ఆయన యందు విశ్వసించినప్పుడు మానవుడు పొందే ఆత్మీయ జీవితాన్ని గురించి, పరిశుద్ధాత్మని గురించి ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడైతే ఈ జీవజాలాల గురించి చెప్పారో వెంటనే ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుడికి ఎంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, సరే ఏమనుకుంటుందంటే బహుశా నూతిలో నీళ్ళలాగే ఉంటాయి కాబట్టి ఇంకా అలాగ నేను మరి ఇక్కడికి రాక్కర్లేకుండా దప్పికొనకుండా తోడుకోవడానికి దూరం రాక్కర్లేకుండా నీళ్ళు నాకు ఇచ్చేయమన్నది. హల్లెలూయా. ఇంకా దప్పికొండవు తర్వాత అవి నీళ్ళలోనే ఊరతాయి అన్నాడేమో, ఇంకా మళ్ళీ ఇక్కడ రాక్కర్లేదు అనుకుంది అనమాట అని అన్నాను. అప్పుడు యేసు నీవు వెళ్ళి, ఇక్కడే ఈమె ఇప్పుడు దాకా సంభాషణ జరిగింది, అసలు చరిత్ర ఏంటో ఆమె చరిత్ర ఏంటో ఆయనకు తెలియదు అనుకుంది. వెంటనే ఎప్పుడైతే జీవజాలములు అడిగిందో యేసు అంటున్నాను, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇది అసలైన సబ్జెక్టు, మనం తెలుసుకునే సబ్జెక్టు. యేసు అందరినీ ఎరిగినవాడనే సత్యం ఇక్కడే ఉంది. ఎప్పుడైతే పెనిమిటిని తీసుకురామన్నారో వెంటనే ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, కానీ నీకు 5 పెనిమిట్లుండిరి. ఇదేంటండి పెనిమిటి లేడు ఇప్పుడు, కానీ ముందు ఎంతమంది ఉన్నారో 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడుకు నీ పెనిమిటి కాడు, ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పెనిమిటి కాడు అంటే పెళ్లి చేసుకోలేదు. పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి, సత్యమే చెప్పుతూ అని నువ్వు. అది పెనిమిటి లేడని అందే. అయితే మొత్తం ఆమె జీవితంలో ఆమె ఒక బుక్ చదివినట్టుగా మొత్తం చరిత్ర అంతా చెప్పాడే. 5 ముందు, ఇప్పుడున్నాడు వాడు కూడా నీ పెనిమిటి కాడు, నువ్వు నిజమే చెప్పావమ్మా. సరే, అప్పుడు వెంటనే చూడండి ఆమె స్పందన ఎలా మారిందో. అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్న. సరే, ఒక వేలోకి వస్తూ ఉంది, ఆయన ఎవరో తెలుసుకుంటుంది. ముందు నువ్వు యూదుడు అంది, ఇప్పుడు అంటుంది నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నానంది అని ఆరాధన గురించి అడిగింది, అన్నీ చేసింది. కడకి 27వ వచనంలో 28వ వచనంలో ఏం చెప్తుందంటే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, ప్రవక్తవని నమ్మింది ఇక్కడ, కానీ ఇంకా యేసు 25వ వచనంలో చదివితే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మెస్సయ్య వస్తాడు, క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడు అని నేను ఎరుగుదును, వస్తాడని ఎరుగుదును, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ అప్పుడు యేసే అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసే వస్తే ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడంట, సమస్తమును మాకు తెలియజేస్తాడు అని చెప్పినప్పుడు యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా. గొప్ప సత్యం. ముందు ప్రవక్త అనుకుంది, తర్వాత అడిగింది, ఇలాగ నీ విషయాలని చెప్తున్నావు కాబట్టి క్రీస్తుని బట్టి మెస్సయ్య వచ్చినప్పుడు ఇలాగే అన్ని విషయాలు తెలియజేస్తాడంట, అలాగే నువ్వు కూడా మెస్సయ్యలాగా తెలియజేస్తున్నావంటే అప్పుడు ఇదిగో నీతో మాట్లాడుచున్న నేనే ఆయన అన్నాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు 28 ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, విడిచిపెట్టింది? కొండను విడిచిపెట్టింది. అది పాపపు కొండ, ఆ చెడు జీవితాన్ని, కొండ అంటే జీవితాన్ని, కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడిడి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా, హల్లెలూయా. ఇదిగో ఈయనే మెస్సయ్య, క్రీస్తు, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. సరే, మొత్తం చరిత్ర అంతా, ఆమె జీవిత విధానం అంతా, ఆయన ఏమేం చేసిందో,
ఎప్పుడెప్పుడు ఎలా తిరిగిందో, ఎలా జీవించిందో అంతా కూడా చెప్పేశాడు. ఆయన క్రీస్తు కాడ రండి అని పిలిచి, ఓ జనులారా రండి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి అని తన ప్రజలు యేసుని గురించి తెలుసుకుంది. ఆయన ముందు ప్రవక్త అనుకున్న తర్వాత మెస్సయ్యగా తెలుసుకొని కుండను విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరు వాళ్ళందరిని పిలిచింది. ఫిలిప్పు నతనయేలుని ఎలా పిలిచాడో అలాగే ఈమె వెళ్ళి రండి ఇదిగో అనే ఊరు వాళ్ళ ఆ సమరయ పట్టణం అసలు అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఇదే చేయాలి. ప్రభుని నమ్ముకొని ఆయన రక్షకుడని దేవుడని తెలిసిన మనము ఆయన గురించి ప్రజలకు చెప్పి పిలిచి ఆయన ఎవరో తెలుసుకునేలాగా మనం చేయాలి. వాళ్ళు తెలుసుకుంటారు. ఈమె తెలుసుకోవడమే కాదు, ఈమె మాట విని వచ్చిన వాళ్ళు కూడా యేసు ఎవరో తెలుసుకున్నారు. హల్లెలూయా. మనం చెప్పాలి కానీ తీసుకురావాలేనే కానీ ప్రతి ఒక్కరు కూడా యేసు ఎవరో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆయన మెస్సయ్య అని, క్రీస్తు అని, ప్రభు అని, రాజు అని ప్రతి వ్యక్తి కూడా తెలుసుకొని రక్షణ పొంది, మరి స్వస్థతలు లేని వాళ్ళు స్వస్థత పొందుకొని మంచి ఆత్మీయ జీవితం కలిగి పరలోకానికి వెళ్ళే గొప్ప జీవితాన్ని ప్రభు ద్వారా పొందుకుంటారు బిడ్డలారా. కాబట్టి పిలిచింది. వారు వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. అదంతా అయిపోయిన తర్వాత చివరిలో 39వ వచనంలో ఉంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. సరే, సాక్ష్యం ఇవ్వాలి. ఇది సాక్ష్యం అంటే. రారండి జనులారా, ఇదిగో రారండి ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి, ఆయనే మెస్సయ్య, ఆయనే యేసయ్య అని అందరికీ చెప్పినప్పుడు ఆ ఊరిలోని ఆ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 41వ వచనం, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి. సరే, ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన మాటలు విన్నారు, విన్న తర్వాత అనేకులు నమ్మారు, తెలుసుకున్నారు యేసెవరో. నమ్మి ఆయన అంటున్నారు, ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక. ఇదే మనకు అర్థం చేసుకోవాలి. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని. సరే, ఈ అనుభవం రావాలి మనకి. ఎవరో పిలిస్తే వచ్చి వాళ్ళని బట్టి వాళ్ళతోటే ఉండటం, వాళ్ళ బట్టే నువ్వే ఉండాలమ్మా, నువ్వు లేకపోతే మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వే మాకు పాస్టర్ అమ్మ లేక పాస్టర్ అమ్మ, నువ్వు లేనిదే మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వేం చెప్తా చేస్తాం మనం అంటాం. వాళ్ళని వెంబడించడం కాదు, ఆవిడ విధానంలోనే వెళ్ళటం కాదు, ఆయన విధానంలోనే వెళ్ళటం కాదు, ఎవరో చెప్పారో వాళ్ళని ఇది అవ్వటం కాదు. కొంతమంది ఏమంటారు, మీరు నా వల్ల రక్షణ పొందారా, నా మాట వినాలరా అంటారు. తప్పది. వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు తెలుసుకోవాలి, ఎవరి మట్టుకు వారే ప్రభుని వెంబడించాలి, విశ్వసించాలి, వెళ్ళాలి, నడవాలి ప్రభుతో, జీవించాలి ప్రభుతో. ఎవరికి వారే. ఒకరిని చూసి మనం వెనకడు. ఇప్పుడు నీకు చెప్పిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు, నీకు చెప్పిన వాళ్ళు అవిశ్వాసులై మానేయచ్చు, నువ్వు మానకూడదు. అంటే ఇండివిజువల్గా మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎంతకైనా అది ఒకవేళ నీకు నీ పక్కనున్నవాడు సరిగా ఎరగకపోవచ్చు, మానేయచ్చు, గుడి మానేయచ్చు, దేవుని దగ్గర రావటం మానేయచ్చు. కానీ నువ్వు ఎరిగినవి మనము అప్పుడు వీళ్ళు ఎలా చేశారో అలా చేయాలి. ఇక మీదట నీ మాటను బట్టి కాక. చూడండి, చక్కటి మాట చెప్తున్నాడు, మా మట్టుకు మేము విని. కదా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. సరే, ఎవరు యేసయ్య? లోకరక్షకుడు. సరే, రక్షకుడు, లోకమంతటిని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు. సరే, ఈరోజు వాక్యం వింటున్న దేవుని వెళ్ళారా, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరో నీకు తెలుస్తుంది. అక్కడ సమరయ స్త్రీ జీవితం కూడా యేసు ఎవరో యూదుడు అనుకుంది, ప్రవక్త అనుకుంది. తర్వాత ఈ విషయాలన్నీ ఆయన చెప్పడంతో ఇలాగ మెస్సయ్య, క్రీస్తుని బట్టి మెస్సయ్య ఇచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు చెప్తారన్నారు. ఆ మెస్సయ్యలాగా నువ్వు కనపడుతున్నావు అన్నప్పుడు, నీతో మాట్లాడుచున్న ఆయన నేనే అన్నప్పుడు వెంటనే బిడ్డలారా ఆమె ప్రభుని అంగీకరించి రక్షణ పొంది
రక్షకుడని తెలుసుకొని పాపం నుండి విడుదల పొందుకొని ఊరిలోనికి వెళ్ళి ఊరు వారందరిని తీసుకొచ్చినప్పుడు ఆమె రక్షణ పొందడమే కాదు, ఆ సమరయ పట్టణస్తులందరూ కూడా వారు ప్రభు దగ్గరికి వచ్చి స్వయంగా తెలుసుకొని ఈ నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ప్రభుని నమ్మి సాక్ష్యం చెప్తారు బిడ్డలారా. కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు గురించి నీకు తెలియకపోయినా ప్రభు దగ్గర నువ్వు వచ్చినప్పుడు నీ జీవితం అంతా ఆయన చెప్పగలడు, నీ బ్రతుకు బాగు చేయగలడు, నీకు రక్షణ ఇవ్వగలడు, స్వస్థత ఇవ్వగలడు. నమ్మాలి, వచ్చి నమ్మితే ఆయన దగ్గర రక్షణ ఉంది. రక్షకుడైనా మరి ఆయన ప్రభు, ఆయన దేవుడు, రాజు, ఇశ్రాయేల్ రాజు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. మరి అపోస్తుల కార్యంలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. ఆయన ప్రభు, దేవుడు, నీ పట్ల అపకార్యాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఇలాగా సమరయ స్త్రీ ఏ విధంగా రక్షణ పొంది అనేకులను ప్రభు దగ్గర తీసుకొచ్చింది, అలాగే మరి నతనయేలు ఏ విధంగా ప్రభు దగ్గరికి వచ్చి తను ఆయన క్రీస్తు దేవుని కుమారుడని ఇశ్రాయేలు రాజుని తెలుసుకున్నాను. అలాగే మీరు నేను కూడా ఆయన ఎవరో అనేది తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలి. యేసు అందరినీ ఎరిగిన వాడు. ఈ సత్యాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. వచ్చి చూడండి, నమ్మండి, వచ్చి చూచి వినండి, ఆయన మాటలు తెలుసుకోండి. అప్పుడు ఆయన ఎవరో మీకే తెలుస్తుంది, మీరే అనుభవించగలరు, మీరే ఆయన కార్యాలు చూడగలరు. ఆ రకంగా ప్రభుని తెలుసుకొని మరి ఆయన ఇచ్చే రక్షణ స్వస్థ పొంది ప్రభు కొరకు ఆయతపడి బిడ్డలు ఉండాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత 2 వారములు కూడా ఇదిగో యేసు అందరినీ ఎరిగిన వాడనే సత్యాన్ని, మనిషిని ఆంతర్యముని ఎరిగిన వాడనే సత్యాన్ని మీరు మాతో మాట్లాడి, ఇదిగో నతనయేలు వచ్చినప్పుడు ఆయన గురించి నువ్వు ఎలా తెలియజేసావు, అలాగే సమరయ స్త్రీ వచ్చినప్పుడు ఆమె జీవిత చరిత్ర అంతటి కూడా ఆమె తెలిసినప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు నువ్వు రక్షకుడు అని, దేవుని కుమారుడు అని, మెస్సయ్య అని, ప్రభు అని, దేవుడు అని తెలుసుకొని రక్షణ పొంది ఒక సాక్ష్యం చెప్పి అనేకులు ఏ విధంగా రక్షణలోకి నడిపి, అలాగే నువ్వంటే ఎవరో తెలియని బిడ్డలు నేను తెలుసుకొని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వారి జీవిత విధానం అంతా బయలుపరిచే దేవుడు. కాబట్టి ఆ విధంగా వచ్చి నేను తెలుసుకొని వచ్చే రక్షణ స్వస్థ ఆత్మ జీవితం పొందుకొని నాయన అనేకులకు సాక్షులుగా ఉండి నీ నిత్య జీవానికి పరలోకానికి వారసులయ్యేటట్లు మీరే సహాయం చేయండి. ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. కాబట్టి ప్రతి బిడ నాయన ఏదో ఆయన ఎవరో వడ్లవాని కుమారుడని, లేకపోతే వాళ్ళ దేశస్తుడయ్యాలు వాళ్ళ దేవుడని, వీళ్ళ దేవుడు అనుకోక నాయన నువ్వే నీ దగ్గరికి వచ్చి తెలుసుకొని నువ్వు ఇచ్చే రక్షకుడు అని, ప్రభుడు అని, దేవుడు అని, రాజు అని, కుమారుడు అని తెలుసుకొని నువ్వు ఇచ్చే రక్షణ స్వస్థ పొందుకొని ప్రభు కొరకు నీ రాజ్యం కొరకు ఆయత బిడ్డలుగా చేయండి. విన్న వాక్యం అందరూ హృదయాల్లో పడి అనే 100 ఫలించడానికి మీరే సహాయం చేయమని ఈ పరిచర్యలు, ఈ టీవీ పరిచర్యలు ఘనంగా జరిగించండి. ఇంకా నీకు రాబోయే రోజుల్లో అనేకులకి ఈ సువార్త ఎంతో అంది రక్షణ అనేకులు మేలు పొందుకొని దీవులను పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఎవరెవరు ఏ బలహీనత ఉన్నారో, వ్యాధులతో ఉన్నారు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు, అందరినీ మీరు దర్శించండి. అందరితో మాట్లాడి నువ్వు అందరినీ ఎరిగిన వాడు కాబట్టి వారి విషయాలన్నీ మీరు వారికి తెలియజేసి మాట్లాడి వారిని కూడా నీ కృపలతో నింపి నీ రక్షణలోకి నడిపి నీ కొరకు ఆయన సాక్షులుగా వాడుకోమని వేడుకుంటూ అన్ని విధాలు మీరు నడిపించి మహిమ పొందమని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.